హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రం గేమ్ చేంజర్ చేస్తున్న సంగతి మనందరికీ బాగా తెలిసిన విషయం. మార్విక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో చరణ్ బాధ్యత గల పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ చిత్ర షూట్ని రీసెంట్గానే చెన్నైలో కంప్లీట్ చేసి ఇప్పుడు బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం కదిలాడు. అయితే రామ్ చరణ్ని మెగా అభిమానులు మెగా పవర్ స్టార్, తాజాగా గ్లోబల్ స్టార్ అంటూ పిలుచుకుంటూ వస్తున్నారు. అయితే ఈరోజు పవన్ కోసం రామ్ చరణ్ పిఠాపురం ప్రయాణం కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సంగమం మొదలైంది. రామ్ చరణ్ అలా మొదలుపెట్టాడో లేదో ఆయనకి ఫ్యాన్స్ సరికొత్త ట్యాగ్ కూడా ఇచ్చారు. అది కూడా పొలిటికల్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. పవన్ని జనసేనాని అని పిలుస్తుంటే చరణ్ని ఇప్పుడు యువసేనాని అంటూ కొత్త ట్యాగ్ పెట్టేశారు. ఏదో చరణ్ కేవలం ఒక్కరోజు ప్రచారం కోసం వస్తే అది కాస్త ఎటెటో వెళ్లేలా ఉంది. ఏది ఏమైనా దేశంలో ఎలక్షన్ల హడావడి మాత్రం బాగానే జోరందుకుంది. ఈ రోజు ప్రచారానికి లాస్ట్ డే అవ్వడం వల్ల ఆంధ్ర తెలంగాణలో హడావడి గట్టిగానే జరుగుతుంది. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్. జై హింద్.